అలాగే చిరంజీవి గారు చెప్పినట్టు వాళ్ళ ఫాదర్, అంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక వ్యక్తి, అది అమ్మ, నాన్న, అన్న, బాబాయ్, ఎవరన్నా ఉండొచ్చు, మామయ్య, ఎవరో ఒకరు చిన్న ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక వేలు అందిస్తే ఆ ఫ్యామిలీ ఎలా గ్రో అవుతుంది, వాళ్ళ కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, అవన్నిటిని తీసుకొని ఒక వ్యక్తి మటుకు అందరికీ చేయందిస్తాడు. మన అందరి జీవితాలలో ఇది జరిగేదే. మనం వెనకకెళ్ళి చూస్తే అందరి జీవితాల్లో జరిగి ఉంటుంది, ఫ్యూచర్లో కూడా జరగబోతూ ఉంటుంది. ఎందుకంటే మన ఫ్యామిలీ వ్యవస్థ మీద మన ఇండియాలో ఉన్న ఒక కల్చర్ మనకందరికీ అది ఈజ్ ఎ స్ట్రాంగ్ పాయింట్. మనకి ఎమోషన్స్ కూడా అలాగే ఉంటాయి. బయట దేశాలకు వెళ్తే అంత ఎమోషన్స్ ఉండవు. 18 ఏళ్ళకు 16 ఏళ్ళకి వాళ్ళ ఇంట్లో నుంచి పిల్లలు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు. పెద్దవాళ్ళ జీవితాలు అక్కడికి వేరేలా ఉంటాయి. బట్ ఇప్పటికీ మన కల్చర్లో ఉన్నది ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ బాండేజ్ వెరీ స్ట్రాంగ్. సో తను చెప్పిన ఆ చిన్న పాయింట్ బాగా ఎగ్జైట్ అయ్యాను. ఆ పాయింట్ చుట్టూ తను ఒక కథ అనుకున్నాడు. ఆ కథ డెవలప్ చేస్తూ చెప్పినప్పుడు దాంట్లో నుంచి ఈ కథకు ఇంకా గ్రో అయి ముందుకెళ్ళినప్పుడు హీరో క్యారెక్టరేషన్ ఆల్రెడీ పరశురామ్ అండ్ విజయ్ గీతా గోవిందం లాంటి బ్లాక్ బాస్టర్ చేసున్నారు. సో వాళ్ళ కాంబినేషన్ వస్తూ మేము ఈ సినిమా చేస్తున్నప్పుడు తన క్యారెక్టరేషన్ని నెక్స్ట్ డిజైన్ చేసి చెప్పాడు. రేపు సినిమా చూశాక మీరు ట్రైలర్ చూశారు, సాంగ్ చూశారు, సాంగ్స్లో చూస్తున్నారు. విజయ్ క్యారెక్టరేషన్ ఈ సినిమాకి బ్యాక్ బోన్. నవ్విస్తాడు, కోప్పడతాడు, దెబ్బలు కొడతాడు, దెబ్బలు తింటాడు, అన్నీ మీరు చూశారు. అంటే ఇది 360 డిగ్రీస్లో ఉండే క్యారెక్టరేషన్. అమ్మాయితో లవ్లో ఉంటాడు, హేట్ చేస్తాడు, రొమాన్స్ చేస్తాడు, ఒకటని కాదంటే ఒక 360 డిగ్రీస్ అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశాడు విజయ్ది. సో రేపు స్క్రీన్ మీద విజయ్ ద్వారా వచ్చే అన్ని రకాల ఎమోషన్స్, హ్యూమర్, ఎమోషన్స్, డ్రామా, యాక్షన్ అన్నీ కలగలిపిన క్యారెక్టర్ ఈ సినిమాలో విజయ్కి సెట్ అయింది. అలాగే బ్యూటిఫుల్ గర్ల్, లక్కీ గర్ల్, సీతారామం అన్న, హాయ్ నాన్న అన్న, రేపు ఫ్యామిలీ